78 ఏళ్ల క్రితం మనం మనం స్వాతంత్రమయ్యాం. కానీ నేడు ప్రశ్న ఒకటే, మనం నిజంగా స్వతంత్రులమా? పేదవాడు ఇంకా పేదగానే, చదువు లేనివాడు ఇంకా అంధకారంలోనే. ఇదేనా మన స్వాతంత్ర్యం? ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం, మన మనసులోని మాటలు చెప్పగలుగుతున్నాం. ఇది ఒక్క రోజులో రాలేదు. మన స్వాతంత్రం కోసం వేలాది మంది వీరులు ప్రాణాలు అర్పించారు. భగత్ సింగ్ బలిదానమే చివరి శ్వాసలో కూడా దేశం గురించే ఆలోచించాడు. అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం పోరాడి తుపాకీకి ఎదురు నిలబడ్డాడు. నెహ్రూ, పటేల్, అంబేద్కర్ ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ఈ స్వేచ్ఛ కోసం శ్రమించారు. వీరి కళ ప్రతి భారతీయుడి సమానంగా, గౌరవంగా, స్వేచ్ఛగా జీవించాలి. కానీ నేడు మనం ఎక్కడ ఉన్నాం? స్వాతంత్రం వచ్చిందని పుస్తకాల్లో రాసి ఉన్నా మన సమాజంలో ఇంకా అన్యాయం, అసమానతలు, వివక్షలు మిగిలే ఉన్నాయి. ఒక పేద కుటుంబం పిల్లవాడికి నువ్వు చదువుకొని ఐఏఎస్ అవ్వాలి అని చెప్పినా అతనికి పుస్తకాలు కొనడానికి డబ్బు లేదా, చదివే స్కూల్ సదుపాయం లేకపోతే అది నిజమైన స్వేచ్ఛనా? ఒక అమ్మాయి రాత్రి బయటికి సురక్షితంగా వెళ్ళలేకపోతే అది స్వేచ్ఛ? ఒక వ్యక్తిని కులం లేదా మతం చూసి తక్కువగా చూస్తే అది స్వేచ్ఛ? డబ్బున్నవారు ఒకవైపు, డబ్బు లేనివారు మరోవైపు, చదువు ఉన్నవాడు ఒకవైపు, చదువు అందనివాడు మరోవైపు. పల్లెల్లో పాఠశాలలు బాగలేక పిల్లలు చదువు మానేస్తే అది మన స్వాతంత్ర్యాన్ని అవమానపరచడమే. ఒక దేశంలో ఒకే గాలి పీలుస్తున్నా ఎవరో విలాసవంతమైన బంగ్లాల్లో ఉంటే ఎవరో గుడిసెలో వర్షం చినుకులను లెక్కబెడుతున్నారు. స్వాతంత్రం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుండి బయటపడడం కాదు, మన మనసులోని బానిసత్వం, అన్యాయం, అసమానతల నుండి బయటపడడం. మనమందరం ఈ దేశ పౌరులం. మనకన్నా మంచి సమాజం మన చేతుల్లోనే ఉంది. కులం, మతం, ప్రాంతం అనే గోడలు కూల్చాలి. పేద పిల్లలకి విద్య అందించాలి. ఒకరికి ఒకరం తోడుగా ఉండాలి. మన స్వాతంత్ర పోరాటం ముగియలేదు, అది ఇంకా కొనసాగుతుంది. కానీ శత్రువు ఇప్పుడు బయట కాదు, మనలోని అజ్ఞానం మరియు వివక్ష. ఈరోజు పతాకం ఎగరేస్తూ, జాతీయ గీతం పాడుతూ మన మనసులో ఒక ప్రమాణం చేద్దాం. నేను నా దేశాన్ని కేవలం ప్రేమించను, దానిని మంచిగా మారుస్తాను అని. స్వాతంత్రం మనకు బహుమతిగా రాలేదు, అది మన పూర్వీకుల రక్తంతో, చెమటతో, త్యాగాలతో వచ్చింది. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి ముందుకు సాగుదాం. జై హింద్, జై భారత్.